నేను వర్లేరా బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. లేవియాకాండం 24:2. ప్రత్యక్ష గుడారములోని దీపములు ఎడతెగక వెలుగుటకు స్వచ్ఛమైన దంచిన ఒలీవ నూనెను ఇశ్రాయేలీయులు సమకూర్చాలి. ఈ కార్యము దేవుని నిత్య సన్నిధి కొరకు వారి బాధ్యతను, సంపూర్ణ పవిత్రత అవసరతను, ఎడతెగని ఆత్మీయ భక్తికి పిలుపును తెలియజేస్తుంది. ఇది మనకు ఎలా సంబంధిస్తుంది? ఒలీవ నూనె పరిశుద్ధాత్మను సూచిస్తుంది. దీపము దేవుని వాక్యమును సూచిస్తుంది. మన ఆత్మీయ జీవితములు ఎల్లప్పుడూ మండుతూ ఉండేలా చూసుకుంటాయి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీయులకు 4:30-31. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.